హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మనం సగ్గుబియ్యం వడియాలు పెట్టుకుందామండి. అందుకు గాను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని ఇలా నీళ్ళల్లో వేసేసుకున్నానండి. నీళ్ళల్లో వేసేసుకుని ఇలాగా శుభ్రంగా కడిగేసేసుకోండి చక్కగాను. తెల్లగా మల్లె పువ్వులాగా వస్తాయన్నమాట వడియాలు. పువ్వు లాంటి వడియాల కోసం ఇలా నేను చెప్పినట్టు చేసేసారే అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా వస్తాయన్నమాట. ఇలాగ శుభ్రంగా కడిగేసేసుకుని మళ్ళీ అవి ములిగేంత వరకు నీళ్లు పోసేసుకుని ఇలా పెట్టేసుకోండి. రాత్రి నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకుని మనం పొద్దున్న చేసుకోవాలన్నమాట. అయితే ఇదిగో చూసారా ఇలాగ పొద్దున్నకి ఇలా నానిపోయినాయి. చక్కగా ఇక్కడే మెత్తగా అయిపోతాయన్నమాట. ఇది ఇలాగా నానబెట్టుకుంటే గనక ఉడికించుకోవడం చాలా సులభం అనమాట. ఇప్పుడు ఒక పాత్ర తీసేసుకుందాము. నేనైతే కుక్కర్‌లోనే పెట్టుకుంటానండి. కుక్కర్ అంటే విడిగానే పెట్టుకుంటాను. కుక్కర్ మూత ఏం పెట్టుకోను. కుక్కర్‌లో ఉడికించుకుంటున్నాననమాట. నాకు పెద్ద పాత్ర కావాలి కాబట్టి దాంట్లో ఉడికించుకుంటున్నాను. సో, ఇప్పుడు నీళ్లు తీసుకోవాలి కదా! ఒక కప్పుకి 5 కప్పుల నీళ్లు పోసుకోవాలండి. 5 కప్పులు నీళ్లు పోసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ 5 కప్పుల నీళ్లు తీసుకున్నాం కదండీ! అయితే ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా సగ్గుబియ్యానికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు ఎక్కువ వేసుకోకండి. తగ్గించే వేసుకోండి. ఎండిన తర్వాత ఉప్పు ఎక్కువైపోతుంది. అందుకని ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోవాలి. కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా కుకింగ్ సోడా, తినే సోడా అంటారు కదా! వంట సోడా అది వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ నీళ్లు ఎసరు పెట్టేసుకొని బాగా మరిగేంత వరకు మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకుంటే కలపల మరిగిపోతూ ఉంటాయి నీళ్లు. మరిగిన తర్వాత చూద్దాము. అయితే ఇప్పుడు నేను టైం ఎంతైందో చూసారు కదా! 5:34 అయింది. నేను తెల్లవారుజామున 5కే లేచానండోయ్! ఈసారి 5కి లేచి స్నానం చేసేసి ఇల్లు వాకిళ్ళు స్నానం చేసిన తర్వాత ఇల్లు తుడుస్తానండి. ఇల్లు తుడిచేసిన తర్వాత అప్పుడు ఈ పని మొదలుపెట్టాననమాట. పొద్దున్నే ఉడికించేసుకుని పక్కన పెట్టేసుకుంటే అది చల్లగా అయిన తర్వాత అప్పుడు నేను వడియాల పని చూసుకోవచ్చని. ఈ లోపల నా పూజ అవన్నీ కార్యక్రమాలు కానిచ్చేసి చల్లగా అయిన తర్వాత వడియాలు పెట్టుకుందామని చెప్పి ఇలా చేశాను. ప్రతిసారి లేట్ అయిపోతూ ఉంటుంది. పెట్టేటప్పటికి 12కి పెడుతూ ఉంటాననమాట. అలా కాకుండా ఈసారి పెందరాళ్ళే పెట్టేద్దామని చెప్పి అనుకున్నాను. అలాగే చేసేసాను. ఇదిగోండి ఇవన్నీ కూడా నీళ్లు మరిగాయి కదా! నీళ్లు మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దీంట్లో వేసేసుకుందాము. వేసిన తర్వాత చూసారా ఉడకాలి. ఉడికేటప్పటికి కొంచెం ఉడికేటప్పటికి అవన్నీ సగ్గుబియ్యం పైకి తేలిపోతాయండి. మీకు తెలుస్తుంది, ఉడకడం తెలుస్తుంది. చూసారా ఇలా పొంగొస్తుంది బాగాను. మనకి ఎట్లా అంటే సగ్గుబియ్యం ఇలా చూస్తే ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోవాలనమాట. చక్కగా పూస పూసలాగా ఉంటుంది. మంచిగా మీకు ట్రాన్స్‌పరెంట్‌గా కూడా ఉడికిపోతుంది. అలా అని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5, 6 విజిల్స్ వచ్చేసాయనుకోండి, బాగా అంటే ఇంకా బాగా మెత్తగా అయిపోతుందనమాట. చిమిడిపోయిందంటారు చూసారా? అలా అయిపోతుంది. అలా కాకుండా ఇలాగ ఉడికించుకుంటే విడిగా ఉడికించుకుంటే పూస పూసలాగా వస్తదనమాట. ఇదిగోండి ఇప్పుడు చూడండి చక్కగా ఇట్లా ఉడికిపోయింది. చూసారా? మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగో. ఇట్లా ట్రాన్స్‌పరెంట్‌గా వస్తదనమాట. ఆ లోపల తెల్లగా లేకుండా ట్రాన్స్‌పరెంట్‌గా వచ్చేంత వరకు ఉడికించేసుకొని ఎంతసేపో పట్టదండి. చాలా తొందరగా 10 మినిట్స్‌లలో ఉడికిపోతుందనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లో నేనైతే కారం అనేది ఏమీ వేయట్లేదండి. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. అలాగే నూపప్పు అయితే ఎక్కువ వాడతాను కాబట్టి నూపప్పు వేసుకున్నాను. ఒక హాఫ్ కప్ అనేది ఒక పావు కప్పు నూపప్పు వేసుకున్నాను. నూపప్పు అనేది మీకు తగినంత వేసుకోవచ్చు. ఇష్టం లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసేసుకోండి నూపప్పు అనేది. మీకు కారం వేసుకోవాలనుకోండి పచ్చిమిరపకాయ జీలకర్ర మిక్సీ వేసుకుని దీంట్లో కలిపేసుకోవచ్చు. అలాగే అల్లం పచ్చిమిరపకాయ గానీ, ఉత్తి పచ్చిమిరపకాయ గానీ మీరు మిక్సీ వేసుకొని ఇందులో కలిపేసుకోవచ్చు. నాకు తెలిసి ఎర్రకారం బాగుండదు. నేనెప్పుడు ఎర్రకారం వేయలేదు. సో, పచ్చిమిరపకాయ కారమే వేసుకున్నాను. మీ ఇష్టానికి తగినట్టుగా ఎర్రకారం వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను పక్కన పెట్టేసాను. కాసేపు పక్కన పెట్టేస్తే మరి సగ్గుబియ్యం కదండీ! ముద్దగా అయిపోతుంది చూడండి. ఇలా పలుచగా ఉన్నది కాస్త ఇలాగ కొంచెం గట్టి పడిపోతుందనమాట. మనకి పెట్టుకోవడానికి కరెక్టు ఇదిగా వస్తుందనమాట. కరెక్టుగా వడియాలు పెట్టుకోవడానికి సమంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ననేది తీసేసి నేను ఒక గిన్నెలో వేసేసుకున్నాను. అంటే ఈ కుక్కర్ పడంగా పైకి పట్టుకెళ్ళడానికి బావుండదు కదా! అందుకని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ప్లాస్టిక్ కవర్‌లోనే పెడతానండి. మీరు బట్ట మీద పెట్టుకునే వాళ్ళు బట్ట మీద పెట్టుకోండి. నేనైతే ప్లాస్టిక్ కవర్‌లోనే పెడుతున్నాను. ఈ కవర్‌ని ఇంట్లో శుభ్రం చేసేసి కడిగేసుకొని దాచేస్తాను.
సో మళ్ళీ పెట్టేటప్పుడు ఒకసారి పైన ట్యాప్ ఉంది కాబట్టి ఒక్కసారి ట్యాప్ నీళ్ళల్లో ఇలాగా కడిగేసేసుకుని మనం గట్టిగా దులిపేసుకున్నాం అనుకోండి, నీళ్ళన్నీ పోతాయి. చక్కగా మనకి అంటే పెట్టేటప్పుడు ఎగిరిపోకుండా ఉంటుంది. తడిగా ఉంటుంది కదా! ఇలా ఎగిరిపోకుండా ఉంటుందనమాట. సో, అందుకని శుభ్రంగా ఇలాగ నేను కడిగేసుకొని, దులిపేసేసుకొని, వడియాలు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈరోజు మాత్రం ఎండ లేకుండా కొంచెం చల్లగానే నీడ పట్టునే ఎండలో పెట్టేసుకున్నానండి వడియాలు. ఎంతో పెట్టనండి. ఒక కప్పుడే పెట్టాను కదా! అన్నీ కొంచెం కొంచెం పెట్టాలి కాబట్టి అన్నీ ఒకేటే ఎక్కువ పెట్టేసాననుకోండి, అన్నీ పెట్టుకోవడం అవ్వదు. సో, అన్ని రకాలు పెట్టుకోవాలి. అన్నీ తలా కొంచెం పెట్టుకోవాలి. ఇదనమాట నేను చేసే విధానం. కొద్ది కొద్దిగా పెడుతున్నాను. మీకు కూడా చూపిస్తున్నాను. ఇదే మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకోండి, కొలతలు నీళ్ళ కొలతలు అన్నీ కూడా 2 కప్పులు 2 కప్పులు పెట్టుకోవాలనుకోండి, 2 కప్పులకి డబుల్ 10 కప్స్ వాటర్ పోసేసుకోండి. అంతే, అలా పెంచుకోవడమే. అంతకు మించి ఇంకేం లేదు. కారము, ఉప్పు అనేది చూసుకోండి. ఉప్పు మాత్రం ఎక్కువ వేసేసుకోకండి. తగ్గించి వేసుకోవాలి. ఎందుకంటే ఎండిపోతే మాత్రం ఉప్పు కషంలా అయిపోతుంది. అసలు బావుండదనమాట. తినలేరు. తక్కువైనా తినొచ్చు కానీ ఎక్కువైతే అసలు తినలేం కదా! సో, అది చూసుకొని మీరు ఇలాగా వడియాలో, అప్పడాలో మీరు ఏమంటారో అవి పెట్టేసేసుకోండి ఇలాగా. మరీ పల్చగా పెట్టుకోకండి. కొంచెం ఈ మాత్రం పెట్టుకుంటే మనకి ఎండిపోయేటప్పుడు కాస్త అది ఆరిపోయి పల్చగా అవుతుందనమాట. చూసారా, నేను పెట్టుకున్నాను, ఎన్నో అవ్వలేదు. ఒక దాంట్లో రెండో బెంచ్ మీద సగమే అయింది. ఒక షీట్ ఫుల్‌గా వచ్చింది. ఒక షీట్ సగమే వచ్చింది. చూసారా, ఎగిరిపోకుండా ఇలాంటివన్నీ గిన్నెలు, డబ్బాలు ఇవన్నీ బోర్లిచ్చాననమాట. ఇదేండి మొత్తానికి మన వడియాలైతే ఇలా పెట్టేసాము. సగ్గుబియ్యం వడియాలన్నమాట. కమ్మటి వడియాలు భలే ఉంటాయి తెలుసా. అన్నీ నేను కొద్ది కొద్దిగానే పెడతాను, ఎందుకంటే చాలా వడియాలు పెట్టాలి కాబట్టి అన్నీ కొద్ది కొద్దిగా శాంపిల్కి మాత్రం పెడుతూ ఉంటాను. సో నచ్చిందా మీకు? అయితే ఇది బాగా ఎండిన తర్వాత వేయించి చూపిస్తాను, ఎట్లా వచ్చింది ఏంటనేది చూపిస్తాను. ఇది బాగా ఎండాలి, పొద్దునుండి రాత్రి దాకా 2 రోజులు ఎండాలండి. 2 రోజులు ఎండితేనే బాగా మనకి మంచిగా పొంగుతుంది. మీకు ఇంకోటి తెలుసా, ఈరోజు నేను తొందరగా పెట్టాను ఫ్రెండ్స్. వడియాలు ఎప్పుడు పెట్టినా 12 అవుతుంది నాకు. అలాంటిది నేను ఈరోజు 8 గంటలకే కంప్లీట్ చేసేసాను. ఎందుకు అనుకుంటున్నారు? ఈరోజు తెల్లవారుజామునే లేచి నేను వడియాల పిండి అంతా ఉడికించేసుకుని పక్కన పెట్టేసేసుకున్నాను. పూజ అది చేసిన తర్వాత నేను వడియాల పని చూసుకున్నాను అనమాట. అంతా పని కంప్లీట్ అయిపోయిన తర్వాత పైకి వచ్చి ఆ లోపు చల్లగా అవుతుంది కదా, చల్లగా అయిన తర్వాత వడియాలు పెట్టేసుకున్నాను. ఇది విషయం. మరి ఎండిన తర్వాత చూపిస్తానే. పొద్దునుండి సాయంత్రం దాకా ఎండిన తర్వాత ఇవి ఇంట్లోకి తీసుకొచ్చేసానండి. ఇది మర్నాడు అనమాట. మర్నాడు మాకు ఇక్కడ విండో ఉంది. విండో దగ్గర కొంచెం ఎండొస్తుందనమాట. అందాక ఆ ఎండలో పెట్టాను. ఇది మనకి వెనక వెంపు తీసేయాలన్నమాట. ఇలాగా దీంట్లో తీస్తే మనకి చూసారా, ఇంకా పచ్చి పచ్చిగా ఉందండి. ఇంకా అతుక్కుంటోంది. చూడండి, ఇదంతా మనకి ఇవన్నీ దాని మించి తీసేసుకుని ఇలా ఉల్టా తీసి అలా తిరగేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ కూడాను పెట్టుకుంటే మర్నాటికి 2 డేస్ ఎండుతుందండి. ఇది ముందు రోజు పెట్టిన రోజు సగం ఎండుతుంది. మర్నాడు ఇలా తిరిగేసిన తర్వాత ఆ రోజంతా ఎండితే చక్కగా ఎండిపోతుంది అనమాట. 2 రోజులైతే పడుతుంది ఈ సగ్గుబియ్యం వడియాలు ఎండడానికి. చాలా తొందరగానే ఎండిపోతుంది, ఎందుకంటే మనకి ఎండలు బాగానే ఉన్నాయి కదా, అందుకని తొందరగానే ఎండిపోయినట్లే 2 రోజులకి. ఇవన్నీ ఇలా తీసేసుకుని చక్కగా నేను ఒక ప్లేట్లో పెట్టేసేసుకుని ఎండబెట్టుకున్నాను. ఆ ఎండిన తర్వాత కూడా ఎలా ఎండిందో చూపిస్తాను. ఇదిగోండి మొన్న పెట్టిన వడియాలు, సగ్గుబియ్యం వడియాలు ఎండినాయి. 2 డేస్ అయ్యింది. 2 డేస్కి బాగా ఎండినాయి. చూసారా నువ్వుపప్పు ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు ఇవి మనం వేయించుకుందాం. ఎక్కువ వేయించనండి, కొన్ని వేయిస్తాను, చూపిస్తాను ఎలా పొంగుతాయో చూద్దాము. ఇదిగోండి కొద్దిగా ఆయిల్. అంతకుముందు వేయించాను కొంచెం వడియాలు ఇందులోనే, వేరే వడియాలు. ఇప్పుడు ఇవి వేయిద్దాం. ఎట్లా పొంగుతున్నాయి చూపించాలి కదా మీకు. చూసారా, ఇక పక్కన చారు పెట్టాను. ఈ వడియాలు ఉన్నప్పుడు ఉత్తపప్పు వేసుకుంటే బాగుంటుందండి. ఉత్తపప్పు, చారు, సాంబారు ఇట్లాంటివి అయితే భలే ఉంటాయి. కొంచెం ఆయిల్ పెట్టానండి. ఆయిల్ సరిపడా వేయించేసుకున్నాను అనుకోండి, ఇంకా ఈ ఆయిల్ తీసేసేయచ్చు. ఒక 2 సార్లు అంతే. ఆయిల్ ఎక్కువ పెడితే ఒక 5-6 వేసేసుకోవచ్చండి, కానీ నేను అలా చేయను కదా. చూసారా, పువ్వు లాంటి వడియాలు
చక్కగా పొంగుతాయండి. అదే కొంచెం ఆయిల్ ఎక్కువ ఎసరు పెట్టుకుంటే చక్కగా ఈజీగా వేయించేసుకోవచ్చు. సో నేనైతే ఎక్కువ ఆయిల్ ఎసరు పెట్టినని మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తుంటాయి, తప్పకుండా ఫాలో చేయండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. మన వీడియోస్ చూస్తే అంత ఈజీగా పెట్టుకోవచ్చు. ఇదిగోండి జాయిగా ఇలా వేయించేసుకోవాలి, ఒక్కొక్కటి వేయించేసుకుని మీకు చూపిస్తాను. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి బయట కొనకుండా ఇలాగే మనం చేసి పెట్టేసామే అనుకోండి, హెల్తీగా ఉంటుంది. వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇదిగోండి ఈ వడియాలు ఇలా వేయించేసాను అనమాట. చూసారా, ఇంకా ఆయిల్ తీసేసేయచ్చు. వేడిగా ఉందండి. చూసారా ఎంత బాగుందో. దీంట్లో కారం లేకుండా చేశానండి, కమ్మగా ఉంటుంది. అదర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.